వివాహేతర బంధం రక్తపాతానికి దారితీసింది. ప్రేమ పేరుతో తోడుగా ఉన్నవాడే కాల యముడుగా మారిన ఉదంతం మధురవాడలో సంచలనం రేపింది. నమ్మిన వాడి చేతిలోనే నరకం చూసిన ఓ వివాహిత ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. మధురవాడ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశ అనేటువంటి యువతకి వివాహమైంది. భర్తతో విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో మధురవాడ స్వతంత్ర నగర్ ప్రాంతానికి చెందిన కొయ్య కార్తీక్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కార్తీక్ కూడా వివాహితుడే. అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ గత 5 ఏళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ గొడవలే చివరకు ప్రాణాంతకమైన దారుణానికి దారితీశాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో ఆగ్రహం పట్టలేకపోయిన కార్తీక్ ఆశను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరును ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఆశ స్పృహ కోల్పోవడంతో ఆమె చనిపోయిందని కార్తీక్ పొరపడ్డాడు. వెంటనే ఆమెను గ్రేహౌండ్ సమీపంలోని బావికొండ ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత తన బావకు ఫోన్ చేసి నేను ఆశను చంపేశాను అని వాయిస్ మెసేజ్ పంపి వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కార్తీక్ బావ ఆందోళనతో భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. ఆ వాయిస్ మెసేజ్ వివరాలను సిఐ తిరుమలరావుకు అందజేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు రాత్రంతా గ్రేహౌండ్స్ అటవీ పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కానీ చీకటి కారణంగా రాత్రిపూట ఆమె ఆచూకీ దొరకలేదు. బుధవారం తెల్లవారుజామున కాపుల ఉప్పాడ ఉడా లేఅవుట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆశను స్థానికులు గమనించారు. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి ఆమెను గీతం హాస్పిటల్కు తరలించారు. ఆమె మెడకు వైరు బిగుతుగా ఉండడంతో పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతోంది.